మేడ్చల్ సరోగసి కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఫెర్టిలిటీ సెంటర్లతో నిందితురాలు లక్ష్మికి సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేల్చారు. లక్ష్మి డైరీలో సరోగసికి సంబంధించిన వివరాలను పోలీసులు గుర్తించారు. 50 మందికి పైగా సరోగసి చేయించినట్టు సమాచారం. గతంలో నిందితురాలు లక్ష్మి ఏజెంట్, సరోగెంట్గా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఐవీఎఫ్ సెంటర్ల రికార్డులు పరిశీలించనున్నారు పోలీసులు. అనంతరం కేసులో మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక దీనికి సంబంధించి మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. రైట్ సింధు, ప్రస్తుతం ఎప్పుడైతే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కి సంబంధించి ఇప్పటికీ చాలా అప్డేట్స్ బయటకు వస్తూనే ఉన్నాయి. అవి నిజంగా చెప్పాలి అంటే అక్రమంగా పిల్లల్ని చైల్డ్ ట్రాఫికింగ్ చేశారు అని చెప్పేసి మాట్లాడుకోవాలి. ముఖ్యంగా నిన్న కన్ఫెషన్ లెటర్ లో కూడా ఆవిడ ఒప్పుకున్నట్టయితే తెలుస్తోంది. ముఖ్యంగా ఏవైతే బాధిత కుటుంబాల నుంచి, అంటే ఎవరైతే పిల్లల కోసం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం వచ్చారో వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 30 లక్షల వరకు తీసుకున్నట్టయితే తెలుస్తుంది. అందులో ముఖ్యంగా మనకి ఇప్పుడు వస్తున్న అప్డేట్ ఏంటంటే, ఎవరైతే అబోర్షన్ చేయించుకుంటామని వచ్చే మహిళలకి దగ్గర వాళ్ళకి డబ్బు ఆశ చూపించి వాళ్ళ పిల్లల్ని కనేలాగా చేసి వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నారు అన్నట్టు అందులో కన్ఫెషన్ లో రాశారు అని చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా గిరిజన మహిళల్ని ఎక్కువగా టార్గెట్ చేసుకున్నట్టయితే తెలుస్తుంది. మొత్తం అంతర్జాతీయ ముఠాతో, ఈ చైల్డ్ ట్రాఫికింగ్ చేసే అంతర్జాతీయ ముఠాతోని వీళ్ళు ఎవరైతే నమ్రత గ్యాంగ్ దాదాపు 25 మంది ఉన్నారు. వీళ్ళంతా ఈ అంతర్జాతీయ చైల్డ్ ట్రాఫికింగ్ చేసే వాళ్ళతోని సంబంధాలు ఉన్నట్టయితే తెలుస్తుంది. పైగా ఎప్పుడైతే ఈ విజయవాడ, విశాఖపట్నం ఈ 3 బ్రాంచుల్లో, హైదరాబాద్ కి సంబంధించి మొత్తం 3 బ్రాంచుల్లో ఈవిడకి దాదాపు జనరల్గా ఎప్పుడు వస్తూనే ఉన్నారు పేషెంట్స్ అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరైతే ఇప్పుడు ఈ డాక్టర్ నమ్రత ఉన్నారో, నమ్రతతో పాటు వాళ్ళ కొడుకు కూడా ఈ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి అతన్ని కూడా అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన అండతోనే ఆవిడ చాలా అక్రమాలు చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ ఐవీఎఫ్ సెంటర్, ఇది ఏదైతే సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ సంబంధించి ఎప్పుడైతే కేసులు బయటకు వచ్చాయో, ఇక మిగతా వాటిపైన కూడా డ్రైవ్లు నిర్వహిస్తున్నారు డిఎంహెచ్ఓ నుంచి. అయితే అక్కడ కూడా మనకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు రీసెంట్ గా మేడ్చల్లో కూడా అసలు ఏ హాస్పిటల్ లేదు, ఒక చిన్న ఇంట్లో అన్ని ఎక్విప్మెంట్స్ పెట్టుకొని సరోగసీ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఈ ఏదైతే కమర్షియల్ సరోగసీ ఉందో అది ఇల్లీగల్ అయినప్పటికీ మరి ఎవరు దీన్ని ప్రోత్సహిస్తున్నారు అంటే, బాధితులే దీన్ని ప్రోత్సహిస్తున్నారా లేకపోతే వీళ్ళు వాళ్ళని మభ్య పెడుతున్నారా అనేది తెలవాలి. ఎందుకంటే ఇప్పుడు కేవలం 2 రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూయే కాదు, దేశం మొత్తంలో ఇది సంచలనం సృష్టించిన కేసు అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా అంటే ఇప్పుడు దాదాపు ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దాదాపు 30కి పైగా కేసులు బయటపడ్డాయి. కేవలం ఈ ఎవరైతే నమ్రత ఉన్నారో నమ్రత చేసిన కేసులు మాత్రమే. ఇంకా ఆవిడ పైన దాదాపు 15 కేసులు, 2 తెలుగు రాష్ట్రాల్లో 15 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ లోని గోకులపురం పోలీస్ స్టేషన్ లోనే దాదాపు 5 కేసులు నమోదయ్యాయి. మరి దీనికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ బయటకు వస్తాయనేది చూడాలి. మరి వీళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుందో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఈ సృష్టి ఫెర్టిలిటీ కేసు మళ్ళీ సిట్కు బదలాయిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ దానికి బదలాయిస్తే ఇంకా ఎలా విచారణ జరుగుతుందనేది చూడాలి. ఎందుకంటే దాదాపు నమ్రతని 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఈ కస్టడీ రిపోర్ట్ లో వచ్చిన డీటెయిల్స్ మాత్రం ఇలా ఉన్నాయి. సింధు, థ్యాంక్ యూ హారిక.